హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా వాస్తవాన్ని మనకు తెలియనీయకుండా దాస్తే అతను నా నుండి వాస్తవాన్ని దాచాడు అని చెప్తాం కదా. హీ కన్సీల్డ్ ద ఫ్యాక్ట్ ఫ్రమ్ మీ. హీ కన్సీల్డ్ ద ఫ్యాక్ట్ ఫ్రమ్ మీ. ఎవరైనా ఏ విషయంలోనైనా బలవంత పెడితే వాళ్ళు నన్ను బలవంత పెట్టారు అంటాం కదా. దే ఫోర్స్డ్ మీ. దే ఫోర్స్డ్ మీ. మనం నమ్మిన వాళ్ళు మనకు అబద్ధం చెప్పారని తెలిస్తే ఆమె నాకు ఎందుకు అబద్ధం చెప్పింది అని అడుగుతాం కదా. వై డిడ్ షీ లై టు మీ. వై డిడ్ షీ లై టు మీ. మనతో కలిసి రావడానికి ఎవరైనా సంకోచిస్తూ ఉంటే నాతో రావడానికి సంకోచించకండి అని చెబుతాం కదా. డోంట్ హెజిటేట్ టు కమ్ విత్ మీ. డోంట్ హెజిటేట్ టు కమ్ విత్ మీ. కారణం చెప్పకుండా ఎవరైనా మనల్ని ఎక్కడికైనా తీసుకువస్తే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతాం కదా. వై డిడ్ యూ బ్రింగ్ మీ హియర్. వై డిడ్ యూ బ్రింగ్ మీ హియర్. ఎవరూ ఊహించని సంఘటన జరిగినప్పుడు ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు అంటాం కదా. హూ న్యూ దిస్ వుడ్ హ్యాపెన్. హూ న్యూ దిస్ వుడ్ హ్యాపెన్. కొందరు ఎదుటి వాళ్ళు సాధించిన దాన్ని చూసి అసూయపడుతూ ఉంటారు కదా. నా విజయం చూసి అతను అసూయపడ్డాడు. హీ ఎన్వీడ్ మై సక్సెస్. హీ ఎన్వీడ్ మై సక్సెస్. అలాగే వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకున్నారు అని ఇలా చెప్పాలి. దే హేటెడ్ ఈచ్ అదర్. దే హేటెడ్ ఈచ్ అదర్. ఏ విషయంలోనైనా మన నిర్ణయం మనం తీసుకున్న తర్వాత నేను నా నిర్ణయం తీసుకున్నాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ మేడ్ మై డెసిషన్. ఐ హ్యావ్ మేడ్ మై డెసిషన్. ఏ విషయమైనా సమంజసం కాదనిపిస్తే అది సమంజసం కాదని నేను అనుకుంటున్నాను అని చెబుతాం కదా. ఐ డోంట్ థింక్ ఇట్స్ రీజనబుల్. ఐ డోంట్ థింక్ ఇట్స్ రీజనబుల్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చారని తెలిస్తే అతను బస్సులో వచ్చాడా లేక రైలులో వచ్చాడా అని అడుగుతాం కదా. డిడ్ హీ కమ్ బై బస్ ఆర్ బై ట్రైన్. డిడ్ హీ కమ్ బై బస్ ఆర్ బై ట్రైన్. ఏదైనా పరీక్ష రాసిన తరువాత ఫలితం గురించి ఆతృతగా ఎదురు చూస్తాం కదా. అతను ఫలితం గురించి ఆతృతగా ఉన్నాడు. హీ ఈజ్ యాంగ్జియస్ అబౌట్ ద రిజల్ట్. He is anxious about the result. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి ఊరికే కోపగించుకుంటూ ఉంటే నీకు చాలా తేలికగా కోపం వస్తుంది అంటాం కదా. యు గెట్ యాంగ్రీ సో ఈజీలీ. యు గెట్ యాంగ్రీ సో ఈజీలీ. అలాగే నేను అతన్ని కలవకపోవడమే మంచిది అని ఇలా చెప్పాలి. ఐ వుడ్ రేదర్ నాట్ మీట్ హిమ్. ఐ వుడ్ రేదర్ నాట్ మీట్ హిమ్. అందరికీ సహాయపడుతూ మంచిగా ఉండే వాళ్ళ గురించి అందరూ మంచిగా మాట్లాడుకుంటారు కదా. అందరూ అతని గురించి మంచిగా మాట్లాడుతారు. ఎవ్రీవన్ స్పీక్స్ వెల్ ఆఫ్ హిమ్. ఎవ్రీవన్ స్పీక్స్ వెల్ ఆఫ్ హిమ్. ఎవరైనా ప్రమాదం జరిగిందని చెబితే ప్రమాదం ఎప్పుడు జరిగింది అని అడుగుతాం కదా. వెన్ డిడ్ ద యాక్సిడెంట్ హ్యాపెన్. వెన్ డిడ్ ద యాక్సిడెంట్ హ్యాపెన్. అలాగే నేను ప్రతి సాయంత్రం జిమ్లో వ్యాయామం చేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ వర్కౌట్ ఎట్ ద జిమ్ ఎవ్రీ ఈవినింగ్. ఐ వర్కౌట్ ఎట్ ద జిమ్ ఎవ్రీ ఈవినింగ్. ఎవరైనా పెళ్లికి వచ్చే అవకాశం తక్కువని తెలిసినప్పుడు ఆమె పెళ్లికి హాజరు కాలేకపోవచ్చు అని చెబుతాం కదా. షీ మైట్ నాట్ బీ ఏబుల్ టు అటెండ్ ద వెడ్డింగ్. She might not be able to attend the wedding. ఎవరికైనా ఊహించని కష్టాలు ఎదురైనప్పుడు అతను ఎంత దురదృష్టవంతుడు అంటాం కదా.
How unfortunate he was. How unfortunate he was. చాలా అరుదుగా రైలు పట్టాలు తప్పిన సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా. రైలు పట్టాలు తప్పింది. The train ran off the tracks. The train ran off the tracks. ఎవరైనా ఏమి చేశారో తెలుసో లేదో కనుక్కోవడానికి అతను ఏం చేశాడో మీకు తెలుసా అని అడుగుతాం కదా. Do you know what he has done? Do you know what he has done? అలాగే నేను నిన్న మీ నాన్నగారిని కలిశాను అని ఇలా చెప్పాలి. I met your father yesterday. I met your father yesterday. పిల్లలు ప్రతి చిన్న విషయానికి ఫిర్యాదు చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూనే ఉంటావు అంటాం కదా. You are always complaining. You are always complaining. ఎవరైనా ప్రమాదం జరిగినప్పుడు చూశారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను ప్రమాదాన్ని చూశాడు. He witnessed the accident. He witnessed the accident. మంచి గడప దాటేసరికి చెడు ఊరిని చుట్టి వస్తుందని అంటారు కదా. చెడు వార్తలు త్వరగా ప్రయాణిస్తాయి. Bad news travels quickly. Bad news travels quickly. కొందరు ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి వాదిస్తూ ఉంటారు కదా. నువ్వు ఎల్లప్పుడూ వాదిస్తావు. You always argue. You always argue. అలాగే కనీసం మనం అతనిని అడిగి ఉండాల్సింది అని ఇలా చెప్పాలి. At least we should have asked him. At least we should have asked him. చిన్నపిల్లల్ని ఎలక్ట్రిక్ స్విచ్లు ముట్టుకోవద్దని చెబుతాం కదా. స్విచ్ని ముట్టుకోవద్దు. Don't touch the switch. Don't touch the switch. పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులతో వాదిస్తూ ఉంటే వాదించవద్దని చెబుతాం కదా. మీ తల్లిదండ్రులతో వాదించకండి. Don't argue with your parents. Don't argue with your parents. పూలకుండి కింద పడితే పగిలిపోతుంది కదా. పూలకుండి ముక్కలుగా పగిలిపోయింది. The flower vase was broken into pieces. The flower vase was broken into pieces. అలాగే అతను ఎలా తప్పించుకున్నాడో నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. I have no idea how he escaped. I have no idea how he escaped. ఎవరికైనా కోపం వచ్చేటట్లుగా మనం ప్రవర్తిస్తే నేను అతనికి కోపం తెప్పించాను అని చెబుతాం కదా. I have made him angry. I have made him angry. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు సకాలంలో తప్పనిసరిగా చెల్లించాలి కదా. మనం తప్పకుండా పన్ను చెల్లించాలి. We must pay the tax. We must pay the tax. ఎవరికైనా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అని అడుగుతాం కదా. How should I reply to them? How should I reply to them? మన దగ్గరున్న వస్తువు ఏదైనా ఎవరికైనా కావాలేమో తెలుసుకోవడానికి ఇది ఎవరికైనా కావాలా అని అడుగుతాం కదా. Does anyone want this? Does anyone want this? అలాగే అతన్ని నేరుగా అడగండి అని ఇలా చెప్పాలి. Ask him directly. Ask him directly. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.